పఠాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు రచ్చకెక్కాయి. పార్టీలోని పాత కొత్త కాంగ్రెస్ వర్గాల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు రోడ్డున పడింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా చాలా కాలంగా కాంగ్రెస్ ని నమ్ముకున్న కార్యకర్తలు, నేతలు నిరసనకు దిగారు. ఎమ్మెల్యే గూడెంకు పఠాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కు మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సేవ్ కాంగ్రెస్, సేవ్ పఠాన్చెరు స్లోగన్తో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పఠాన్చెరు చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన అనుచర వర్గంతో కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారని కాంగ్రెస్ కే చెందిన పాత కార్యకర్తలు, నాయకులు ఆరోపిస్తూ ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే తన వైఖరిని మార్చుకోవాలి అని, ఆయన కాంగ్రెస్ లో చేరినప్పటికీ ఇంకా బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగానే పనిచేస్తున్నాడని కాంగ్రెస్ కే చెందిన పాత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా సరే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్ లో ఇంకా కేసీఆర్ ఫోటోనే పెట్టుకోవడంపై కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ఆయన వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లిపోవాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ వెంటనే వారు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆఫీస్లో పెట్టడమే కాకుండా అక్కడ ఉన్న గులాబీ రంగు కుర్చీలను విరగ్గొట్టిన పఠాన్చెరు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. పఠాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడాన్ని పఠాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన నీలం మధులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. సమ ఉజ్జీలైన ఈ ముగ్గురు నేతలు కాంగ్రెస్ లోనే కొనసాగుతుండటంతో వారి మధ్య రాజకీయంగా ఆధిపత్య పోరాటాలు ఈ మధ్య కాలంలో ఊపందుకున్నాయి. అవి కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. పఠాన్చెరులో 10 ఏళ్లకు పైగా కాంగ్రెస్ ను అణచివేసిన చరిత్ర ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ఉందని, అయినా సరే ఆయనకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరిస్తోందనేది నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆరోపణ. అంతేకాదు పఠాన్చెరులో కాంగ్రెస్ ను అణచివేసిన అధికారులు సైతం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అండదండలతో కీలక పోస్టింగ్లు పొందుతున్నారని ఆయన అంటున్నారు. ఈ విషయంపై ఆయన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలను కలిసి కూడా ఫిర్యాదు చేశారట. అయినా ప్రయోజనం లేదు అని కాటా వర్గం వాపోతుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆయన వర్గం నిరసనకు దిగింది. క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోవడానికి ఇష్టపడని ఎమ్మెల్యే మాకొద్దు అంటూ కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు ధిక్కార స్వరాన్ని వినిపించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని వెంటనే కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేశారు. కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం చేసిన ఈ రచ్చపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మండిపడ్డారు. తన ఇంటి మీద దాడి చేసిన నేతలు, కార్యకర్తలపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అందరూ కలిసిమెలిసి ఉండాలి అని, ఆ విషయంపై అవగాహన లేకుండా తన కార్యాలయంపై దాడి చేయడం మూర్ఖత్వమని ఆయన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలకు హితవు పలికారు. మొత్తం మీద పఠాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ లో కొత్త, పాత నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ సమస్యను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.